బాలు మీనాని రెస్టారెంట్లో వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. నానా, నీ కోడలు ఏం చేసినా తెగ మురిసిపోయి నా కోడలు సూపర్ అది ఇది అంటావు కదా. చూడండి మీ కోడలు నూడిల్స్ని ఫోర్క్తో కాకుండా చేత్తో అందంగా ఎలా తినాలో చూపిస్తుంది. అలా తినడం నాకు తెలియదు నానోయ్, నేను ఇలా ఫోర్క్తో తినేస్తున్నాను అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఇంకా చాలా ఆపరా వెటకారము. అమ్మాయికి తెలీదు, కొత్తగా వచ్చింది, వీలైతే నేర్పించు అంతేకాని నువ్వు వెటకారపు మాటలు మాట్లాడవాకరా అని అయితే చెప్తూ ఉంటాడు. ఇక బాలు ఏమో మీనాని చూసి నవ్వుకుంటూ ఉంటే, అమ్మ పొయ్యి టిష్యూ పేపర్ తెచ్చుకొని క్లీన్ చేసుకోపమ్మా అని చెప్పడంతో మీనా టిష్యూ పేపర్ కోసమని వెళ్తుంది. అక్కడేమో మనోజు మెనూ కార్డ్‌ని అడ్డంగా పెట్టుకొని కూర్చొని ఉంటాడు. ఇక బాలు గమనించేస్తాడు మనోజ్‌ని. వీడెవడు మనోజ్‌లాగా డిగ్రీల మీద డిగ్రీలు చదివి ఆఖరికి మెనూ కార్డ్‌ని కూడా వదలట్లేదని అయితే అనుకుంటూ ఇక వాడి గురించి అంటే మనోజ్ గురించి సరదాగా కామెంట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటే ఆఖరికి బాలు వేసే పంచులకి మీనా కూడా నవ్వేస్తుందనమాట. ఇంక బాలుని అలానే నవ్వుతూ చూస్తూ ఉంటుంది. ఇక అందరూ మనోజ్‌ని చూస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంది, సరదాగా గడిచిపోతుంది అనుకుంటే ఇక వాళ్ళ సంతోషాన్ని చెడగొట్టాలి అన్నట్టు సత్యం వాళ్ళ డిపో మేనేజర్ ఉన్నారు కదా, ఆయన సత్యాన్ని చాలా నీచంగా మాట్లాడతాడనమాట. కావాలనే యాక్సిడెంట్ చేసి చంపేసి ఆ నిందని పోలీస్ స్టేషన్‌కి వెళ్ళకుండా ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం కోడలుగా చేసుకున్నావనమాట. అయినా నీ పరిస్థితి ఎవరికీ రాకూడదు సత్యం. పెద్ద కొడుకుతో పెళ్ళనుకొని రెండో కొడుకుతో చేసావు. సరేలే ఏం చేస్తాం అన్నట్టు అంటూ ఉంటే ఇంకా బాలుకి కోపం వస్తూ ఉంటుంది. ఎందుకండి అలా మాట్లాడుతున్నారు అన్నట్టు సత్యం కూడా అంటూ ఉంటాడు. ఇక ఆ డిపో మేనేజర్ వాళ్ళ ఆవిడ, ఓహో! అయితే ఇద్దరిది ఇష్టం లేని పెళ్ళనమాట. ఎన్ని రోజులు నిలుస్తుంది అన్నట్టు మాట్లాడుతూ ఉంటే వాళ్ళిద్దరు చిరకాలం కలిసే ఉంటారు అన్నట్టు సత్యం చెప్తాడు. ఇక సత్యంని ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే బాలుకైతే కోపం వచ్చిపోయి ఆ డిపో మేనేజర్ కాలర్ అయితే పట్టుకుంటాడు. మీనా ఎంత చెప్తున్నా కూడా వినిపించుకోడు. మీనాని కూడా అరిచేస్తాడనమాట. వాళ్ళ నాన్న ఎవరైనా అంటే అస్సలు తట్టుకోడు బాలు. ఎవ్వరైనా సరే వాళ్ళని కొట్టేసేదాకా ఊరుకోడు. ఇక ఇదంతటికి కారణం ఆ మనోజ్ గాడే. ఆ మనోజ్ గాడనేదే పెళ్లిపీటల మీద వెళ్ళకుండా ఇలా చేయకుండా ఉంటే నాకు ఇలాంటి నిందలొచ్చేవి కాదు కదా అని సత్యం బాధపడుతూ ఉంటాడు. అలాగే ఆ డిపో మేనేజర్‌కి వార్నింగ్ కూడా ఇస్తాడు. ఈసారి నా కొడుకుని నేను ఆపాను. మీరు ఇంకొకసారి ఇలాంటివి మాటలే మాట్లాడుతూ ఉంటే నా కొడుకునైతే నేను అస్సలు ఆపను అని సత్యం ఆ డిపో మేనేజర్‌కి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఇక మనోజ్ అయితే భయపడుతూ ఉంటాడు. మా నాన్నకి నా మీద కోపం అస్సలు పోయేలా లేదు కదా. ఈ డీఎం గారు ఇంకా నా మీద 4 ఎక్కించినట్టే ఉంది కానీ ఇప్పుడు నా మీద కోపం ఎలా పోతుంది? నేను ఇంటికి ఎప్పుడు వెళ్తాను అన్నట్టు మనోజ్ ఆయన బాధలో ఆయన ఉంటాడు.